ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో నిర్ణయం తీసుకుంటారు కేబినెట్. సోనియా గాంధీ బీజేపీ వారితో పాటు ఇంకో బీజేపీ కదా ఆ రోజు దాదాపు 10-15 పార్టీలు జాతీయ స్థాయిలో మనకు సపోర్ట్ చేసినాయి. ఆనాడు ఆర్జేడీ పాస్వాన్ కావచ్చు, లోక్దళ్ కావచ్చు, అత్యధిక ఎంపీజీలు కూడా సహకారం చేసింది. కానీ దీనికి తెలంగాణ రావటానికి పరిపూర్ణంగా మెజారిటీ శాతం యొక్క దీంట్లో ప్రోత్సాహం కానీ అకుంఠ దీక్ష కానీ సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ గారు తలుచుకోకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. బీజేపీ వారి యొక్క సపోర్టు సహకారం కూడా ఉంది దాంట్లో. కానీ బీజేపీ వారి అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కూడా చేయలేకపోయినారు. కానీ యూపీఏ ప్రభుత్వమే చేయగలిగింది, సోనియా గాంధీ గారి ప్రోద్బలంతో అయ్యింది. భవిష్యత్తులో మిగతా కార్యక్రమాల్లో డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. ఇక్కడ ఒక విషయం మీకు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. 10 ఏళ్లలో కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం కానీ, వారితో ఉన్నటువంటి మిత్రపక్ష సమావేశం కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ సంప్రదించినారో ఒక్కసారి వెనక్కి చరిత్ర తిరిగేసుకుందాం. 10 ఏళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏకపక్షమే. ఏమని డెఫినెట్గా ఈరోజు ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పినాం, ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం, భవిష్యత్తు అదే చేస్తాం. సమిష్టి నిర్ణయం ఉంటుంది. కేసీఆర్ గారు నిద్రలేచి ఏదనుకుంటే అది జీవోగా మారేది. మా దగ్గర అట్లా కాదు. మాకు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ మంత్రులతో చర్చిస్తూ ఉన్నారు, పార్టీ విధానం ఉంది, పార్టీ పెద్దలతో చర్చిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో సమిష్టి నిర్ణయం, అది అందరితో చర్చిన తర్వాతే చేస్తూ ఉన్నారు. గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చడానికి 10 రోజులుగా శ్రమ పడతా ఉన్నారు. రకరకాల కళాకారులతో, రకరకాల పెద్దలతో, వివిధ పార్టీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇదే కలెక్టివ్నెస్ ఉండాలి. తెలంగాణ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు, అందరు కలెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా నిజమైన ప్రజాస్వామ్యతంగానే ప్రభుత్వం నడుస్తుంది. డిక్టేటర్షిప్ ఉండదు, రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్య పాలన ఉండదు. ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదు. ఇప్పుడు రేపు 2 జూన్ జరగబోయే కార్యక్రమం మాత్రం 2 విషయాలు. ఒకటి, ఆనాడు టీజీ మొదలుపెట్టిందే కేసీఆర్, గుర్తుండాలి. తర్వాత టీఎస్కి ఎందుకు మార్చాడో తెలియదు. అదే టీజీని మేము మళ్ళీ ఓన్ చేసుకొని రేపు అధికారికంగా టీఎస్ నుంచి టీజీకి మారడం, జైహో తెలంగాణ అనే పాటని రాష్ట్ర గేయంగా అధికారికంగా ప్రకటి 2 కార్యక్రమాలు జూన్ 2న దశాబ్ద ఉత్సవాలు ఉంటాయి. మిగతా కార్యక్రమాలు తెలంగాణకు అవసరం. ఎమ్మెల్యేమే కాదు, చీనామే కాదు. రేపు తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారుల నుంచి ఫలానది మారాలి, మనకు అనుగుణంగా, మన ఆకాంక్ష ఇది, మన పూర్వీకులు కోరుకున్న పద్ధతి ఇది, మన అమరులు కోరుకున్న పద్ధతి ఇది. అన్నిట్లో కూడా మార్పులు చేర్పులు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రజల కోరిక మేరకు.